హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. ఈ నెల 29వ తారీఖున అంటే సెప్టెంబర్ 29, 2020 శని తన యొక్క రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి వెనదిరిగి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. అంటే 29వ తారీఖు వరకు కూడా మకర రాశిలో శని వక్ర గమనం జరిగింది. 29వ తారీఖున వెనుతిరిగి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవబోతున్నాడు అనమాట. ఈ గమనం ఏదైతే ఉందో ఇది 2021 జనవరి 22వ తారీఖు వరకు ఉత్తర ఆషాఢ నక్షత్రంలో ఈ యొక్క గమనం ఉండబోతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే 29వ తారీఖు వరకు కూడా శని రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నాడు. సో రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు బేసికల్గా రెట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటంటే, మన భూమిని వ్యాంటేజ్ పాయింట్గా తీసుకుని భూమిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నట్లయితే కొన్ని గ్రహాలు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తాయి. వాస్తవానికి అవి వెనక్కి వెళ్ళవు, కానీ మనకి భూమి నుంచి చూసినప్పుడు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఈ గ్రహాలు వాస్తవానికి తిరుగుతున్నది భూమి చుట్టూరు కాదు, సూర్యుడి చుట్టూరు తిరుగుతుంటాయి. సో ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ అనమాట. అంటే మనం ఒక ట్రైన్లో కూర్చుని లేదా బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్నట్లయితే మన బస్సు ఇంకో వాహనాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ వాహనం ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. వాస్తవానికి అది కూడా ముందుకే వెళ్తుంది, కానీ మనం కూర్చుని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన విండో నుంచి చూస్తున్నప్పుడు ఆ వాహనం వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సేమ్ ఇంచుమించుగా ఇదే ప్రక్రియ ఈ రెట్రోగ్రేడ్ మోషన్లో కూడా జరుగుతుంది. మన భూమి నుంచి చూసినప్పుడు ఈ యొక్క కొన్ని గ్రహాలు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తాయి అన్నమాట. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శక్తి మన మీద తీవ్రంగా చూపిస్తుంది. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఎందుకంటే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ ఏ గ్రహం అయితే రెట్రోగ్రేడ్ మోషన్లో ఉందో అది భూమికి చాలా చేరువుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. సో దాని కారణంగా దాని యొక్క ప్రభావం మనిషి మీద అంటే మన మీద ఎక్కువ చూపిస్తుంది అనమాట. అందులోని శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే శని ఇట్స్ ఎ స్లో మూవింగ్ ప్లానెట్. అన్ని గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా వెళ్తుంది. సో నెమ్మదిగా వెళ్ళడం వల్ల ప్రతి రాశిలోని కూడా ప్రతి పాయింట్ దగ్గర కూడా అది ఎక్కువ టైం గడుపుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎక్కువ సమయం గడుపుతుందో దాని యొక్క ప్రభావం మన మీద ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అనుకోండి, అవి అలా వెళ్ళిపోతాయి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువ పడదు. కానీ ఈ స్లో మూవింగ్ ప్లానెట్ ఎస్పెషల్లీ శని ఏదైతే ఉందో దీనివల్ల ఇది స్లో మూవ్ అవుతుంది కాబట్టి ఒక పాయింట్లో ఉన్నప్పుడు ఆ పాయింట్లో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రభావం మన మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చిన్న గాయం జరిగింది అనుకోండి, ఆ గాయం మీద మనం చేత్తో అలా నెమ్మదిగా అలా ఎక్కువసేపు అంటూ ఉంటే అది మనకి చాలా ఎక్కువ బాధ కలిగిస్తుంది. అదే ఒక్కసారి ఇలా అని వెళ్ళిపోయాం అనుకోండి, అది పెద్ద ఎఫెక్ట్ అనిపించదు మనకి. కానీ అది చిన్న గాయం అయినా కానీ దాని మీద ఎక్కువ మనం రుద్దుతూ ఉంటే అది మనకి ఎక్కువ బాధ కలిగిస్తుంది అనమాట. సో ఈ నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఎస్పెషల్లీ సాటర్న్ ఏదైతే ఉందో ఇది మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకనే శని యొక్క గోచారాన్ని ఎస్పెషల్లీ ఏలినాటి శని ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ కూడా అది చాలా భయపడుతూ ఉంటారు అనమాట. సో ఇటువంటి శని ఇప్పుడు ఆ రెట్రోగ్రేడ్ మోషన్ ముగించుకుని డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, గత కొన్నాళ్ళుగా మనం ఎక్స్పీరియన్స్ చేసిన సంఘటనలు కానీ మన అనుభవం చేసిన కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి రావచ్చు. ఎందుకంటే శని ఆ గమనాన్నంతా ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. మళ్ళీ అదే మార్గం వైపు శని ప్రయాణిస్తున్నాడు. సో మన జీవితంలో కూడా గత కొన్నాళ్ళుగా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, అన్ఫినిష్డ్ జాబ్ ఏదైతే ఉందో, ఇంకా మనం పూర్తి చేయని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే, శని తన సొంత రాశిలో ఉన్నాడు. మకర రాశి శనికి
తన యొక్క సొంత రాశి అనమాట. కాబట్టి శని అంత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడు ఈ టైంలో, ఎందుకంటే ఆల్రెడీ రెట్రోగ్రేడ్ మోషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మోషన్లో ఉన్నాడు కాబట్టి శని కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు. సో అంతగా హాని చేయడు. సో శని ఉన్న నక్షత్రం ఏది? ఆషాఢ నక్షత్రం. సో ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. సో ఈ సూర్యుడు పాలించే రాశి ఏదైతే ఉంటుందో అంటే సింహరాశి, అది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు శని యొక్క ఫలితాలను చూడాలంటే దాని యొక్క రాశే కాదు, దాని యొక్క నక్షత్రాలు ఏ నక్షత్రంలో ఉన్నది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైంలో అంటే సెప్టెంబర్ 29 నుంచి జనవరి 22, 2001 వరకు కూడా ఉత్తర ఆషాఢ నక్షత్రంలో శని యొక్క డైరెక్ట్ మోషన్ ఉండబోతుంది అనమాట. సో శని ఇప్పుడు ఏ రాశుల్ని ప్రభావితం చేస్తాడన్నది చూద్దాం. ఎందుకంటే శని ఒక రాశిలో ఉంటాడు, కానీ అక్కడి నుంచి శని యొక్క దృష్టి ఉంటుంది. శని తన నుంచి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, దశమ స్థానాన్ని చూస్తాడనమాట. సో ఈ అన్ని రాశులు కూడా శని ప్రభావం చెందుతాయి, శని ద్వారా ప్రభావితం అవుతాయి అన్నమాట. సో శని మకర రాశిలో ఉన్నప్పుడు మీనరాశిని చూస్తాడు. సో మీనరాశి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే శని కర్కాటక రాశిని చూస్తాడు, కర్కాటక రాశి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే శని తులారాశిని కూడా చూస్తాడు. సో ఈ 3 శని ఉన్న పొజిషనే కాదు, మకర రాశే కాదు, మీనరాశి, కర్కాటక రాశి, తులారాశి, మొత్తం ఈ 4 రాశులు శని చేత ప్రభావితం అవుతున్నాయి అన్నమాట. అలాగే శని ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు పాలించే రాశి ఏదైతే ఉంటుందో సింహరాశి, ఆ రాశి కూడా ప్రభావితం అవుతుంది అనమాట. మొత్తం 5 రాశుల్ని సూర్యుడు ఈ పర్టికులర్ టైంలో ప్రభావితం చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఈ యొక్క గోచారం ఏదైతే ఉందో అన్ని రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ముందుగా మేషరాశి. సో మేషరాశి వారికి శని 10వ స్థానంలో అంటే కర్మస్థానంలో ఉంటాడు అనమాట. సో మీ వృత్తిపరంగా ఈ టైంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మీకు బాధ్యతలు పెరుగుతాయి. కానీ మీ బాధ్యతలన్నిటిని కూడా మీరు సక్రమంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే శని తన సొంత రాశిలో ఉంది, తన యొక్క సొంత రాశిలో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. గత కొన్నాళ్ళుగా పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే శని 10వ స్థానం నుంచి 12వ స్థానం చూస్తాడు. 12వ ఇంటిని చూసినప్పుడు మీకు గత కొంతకాలంగా నష్టాలు ఏమన్నా జరుగుతున్నట్లయితే, ఆర్థిక పరంగా మీకు నష్టాలు జరిగినట్లయితే అది రికవర్ అవ్వడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట. ఈ టైంలో ఆ నష్టాల నుంచి మీకు రికవరీ అనేది ఉంటుంది. అలాగే మీకు అబ్రాడ్ నుంచి విదేశాలలో మీకు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు తెలుసున్న వారు కానీ మీ బంధువులు కానీ ఉన్నట్లయితే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట. అలాగే శని 10వ స్థానం నుంచి 4వ స్థానాన్ని చూస్తాడు. 4వ స్థానం చూసినప్పుడు మీకు ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. మీ డొమెస్టిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది అనమాట. ఎందుకంటే 10వ స్థానం నుంచి శని 4వ స్థానం చూస్తున్నాడు. మీరేమో 10వ స్థానంలో బిజీగా ఉంటారు, వృత్తిలో మీరు బిజీగా ఉంటారు, డొమెస్టిక్ లైఫ్ మీ అటెన్షన్ కోరుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే 10వ స్థానం నుంచి శని 7వ స్థానాన్ని చూస్తాడు. సో మీకు బిజినెస్ వ్యాపార పరంగా ఏమన్నా గతంలో మీకు నష్టాలు వచ్చినట్లయితే, లేకపోతే బిజినెస్ ఏమన్నా మీకు కొంచెం వెనుకబడినట్టయితే ఈ టైంలో మీకు పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానంలో శని యొక్క దృష్టి పాజిటివ్గా ఉంటుంది. 7వ స్థానాన్ని శని చూసినప్పుడు ఆ ఏరియాలో మీకు గుర్తింపు వస్తుంది అనమాట. శని యొక్క దశమ దృష్టి ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్ దృష్టి. ఆ ఏరియాలో మీకు రికగ్నిషన్ అన్నది వస్తుంది అనమాట. సో మీ 7వ స్థానం యాక్టివేట్ అయినప్పుడు మీకు పార్ట్నర్షిప్స్కి కలిసి వస్తుంది. మ్యారేజ్ ఏమన్నా మీకు పెళ్ళి కాకపోతే, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఇది అనుకూలంగా ఉంటుంది ఈ టైం. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ డీలింగ్స్కి ఇది చాలా మంచి టైం. పార్ట్నర్షిప్స్ కూడా మీకు కలిసి వస్తుంది అనమాట ఈ టైంలో.
సో వృషభ రాశి వారికి శని 9వ స్థానంలో ఉంటాడనమాట. సో ఈ టైంలో మీకు మీ తండ్రి గారి పట్ల బాండింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. మీ గురువుల పట్ల ఎవరైతే మీకన్నా సుపీరియర్స్ ఉంటారో వాళ్ళ మధ్యలో మీకు బాండింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏవైనా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ టైంలో ప్రయాణాలకి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే మీకు ఆధ్యాత్మిక పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ టైంలో దేవాలయాల్ని సందర్శించడం కానీ ఇటువంటి అన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే శని 9వ స్థానం నుంచి 11వ స్థానం చూస్తాడు. సో 11వ స్థానాన్ని శని చూసినప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి మీకు మంచి టైం గడిపే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క రాబడి ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క కృషి ఉంటుంది అనమాట. ఎందుకంటే శని యొక్క 3వ దృష్టి ఏదైతే ఉంటుందో అది మన యొక్క కృషిని రిప్రజెంట్ చేస్తుంది, మన ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు కృషి చేస్తారనమాట. మీ రాబడి పెరగడానికి మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు కృషి చేస్తారనమాట. అలాగే 9వ స్థానం నుంచి శని మీ 3వ స్థానాన్ని చూస్తాడు. 3వ స్థానం చూసినప్పుడు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట. మీకు కృషి పెరుగుతుంది. మళ్ళీ 3rd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క కృషిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరు సొంతంగా ఏమైనా చేయాలనుకుంటారు. మీ ఎరుగు పొరుగు వాళ్ళతోటి మీ యొక్క బంధువులతోటి మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. సో మీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఈ టైంలో మీరు ఎక్కువ టైం గడిపే అవకాశం ఉంటుంది. అలాగే శని 9వ స్థానం నుంచి 6వ స్థానాన్ని చూస్తాడు అనమాట. సో ఈ టైంలో మీకు కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నా, ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఈ అన్నిటిని కూడా ఈ టైంలో మీరు బయటపడే అవకాశం ఉంటుంది. వాటి మీద మీరు ప్రయత్నం చేస్తారనమాట. ఆ సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి మీరు ఈ టైంలో కృషి చేస్తారనమాట. మిథున రాశి వారికి శని 8వ స్థానంలో గోచరిస్తాడనమాట. శని 8వ స్థానంలో గోచరించినప్పుడు మీరు చట్టానికి వ్యతిరేకమైన పనులు కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ ఏమీ చేయకూడదు. అటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. కానీ ఈ టైంలో కనుక మీరు ఏ చిన్నది చేసినా అది మీకు చాలా సమస్యలు తీసుకొస్తుంది అనమాట. సో 8వ స్థానంలో శని ఉన్నప్పుడు మీ యొక్క స్పౌస్ యొక్క వెల్త్ ఏదైతే ఉంటుందో, మీ పార్ట్నర్షిప్ ద్వారా మీకు వచ్చే సంపద ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, నెగిటివ్గా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు యొక్క పార్ట్నర్షిప్ డీలింగ్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అలాగే 8వ స్థానం నుంచి శని 10వ స్థానం చూస్తాడనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు 3వ దృష్టి, శని యొక్క 3వ దృష్టి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క కృషిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో వృత్తిపరంగా మీరు జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే ఇది వండర్ఫుల్ టైం. ఎందుకంటే మీరు ఎఫర్ట్ పెడతారనమాట. 10వ స్థానం ఏదైతే ఉంటుందో, మన కర్మస్థానం ఏదైతే ఉందో దాని మీద మీరు ఎఫర్ట్ పెడతారనమాట. సో మీకు జాబ్ లేకపోతే మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నా ఆ జాబ్లో మీరు మంచిగా పెర్ఫామ్ చేయడానికి ఇది చాలా మంచి టైం అనమాట. ఎందుకంటే మీరు ఎఫర్ట్ పెడుతున్నారు అక్కడ. శని కర్మను రిప్రజెంట్ చేస్తాడనమాట, వర్క్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. సో ఈ టైంలో మీరు ఎక్కువ పని చేయాలనుకుంటారు. సో 8వ స్థానం నుంచి శని 2వ స్థానాన్ని చూస్తాడు. 2వ స్థానాన్ని చూసినప్పుడు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, మన యొక్క సంపద ఏవైతే ఉంటాయో, మన యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, మన యొక్క స్పీచ్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపిస్తాడు శని. సో మీకు ఖర్చులు అధికంగా ఉండొచ్చు ఈ టైంలో. అలాగే మీ మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ష్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ యొక్క కమ్యూనికేషన్ని ఎదుటివారు మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుంది, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో ఫ్యామిలీతోటి మీరు క్లోజ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీస్లో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శని 8వ స్థానం నుంచి 5వ స్థానాన్ని చూస్తాడు. సో ఈ టైంలో మీ యొక్క సంతానం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క బాధ్యత ఎక్కువ మీ మీద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క చదువు కానీ, లేదా మీరే స్టూడెంట్ అయినట్లయితే ఈ టైంలో మీరు మీ యొక్క చదువు మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అంటే శని
ఆ ఏరియాలో మిమ్మల్ని అటెన్షన్ పే చేయమని చెప్తూ ఉంటుంది అనమాట. పంచమ స్థానాన్ని చూసినప్పుడు శని ఏం చెప్తుందంటే లుక్ అట్ దాట్, ఆ స్థానం ఏదైతే ఉందో దాని మీద మీరు ఎఫర్ట్ పెట్టండి అని శని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మీకు ఎటువంటి జూదం కానీ అంత లక్ అంతగా కలిసి రాకపోవచ్చు. సో వాటికి దూరంగా ఉండడం మంచిది. సో కర్కాటక రాశి వారికి శని సప్తమ స్థానంలో ఉంటుంది అనమాట. సో సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు మీ యొక్క రిలేషన్షిప్స్కి కానీ మీ యొక్క మ్యారేజ్కి కానీ ఇది చాలా మంచి టైం. ఒకవేళ మీకు పెళ్ళి కోసం చూస్తున్నట్లయితే ఇది వండర్ఫుల్ టైం అనమాట. మీకు పెళ్ళి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్స్కి కానీ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ చేయడానికి కానీ ఇది చాలా అనుకూలమైన టైం అనమాట. అలాగే శని 7th హౌస్ నుంచి 9th హౌస్ చూస్తుంది. సో ఈ టైంలో మీ తండ్రి గారితో మీకు కొంచెం ఫ్రిక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు కొంచెం తగువులు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ పెద్దలు ఎవరైతే ఉంటారో, మీ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేయాలని అనుకుంటారు, సుదూరమైన ప్రాంతాలకు ట్రావెల్ చేయాలనుకుంటారు, లేకపోతే ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మీకు ఇంట్రెస్ట్ కలగవచ్చు ఈ టైంలో. అలాగే శని సప్తమ స్థానం నుంచి 1st హౌస్ చూస్తాడు. సో ఈ టైంలో మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 1st హౌస్ మన యొక్క బాడీని రిప్రజెంట్ చేస్తుంది. సో శని దృష్టి మన యొక్క శరీరం మీద ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మీరు బాడీని, మీ యొక్క హెల్త్ని కేర్ తీసుకోవాలన్నమాట. అలాగే 7th హౌస్ నుంచి శని 4వ స్థానం చూస్తుంది. 4వ స్థానాన్ని చూసినప్పుడు డొమెస్టిక్ లైఫ్ కొంచెం మెరుగుపడుతుంది అనమాట. మీరు ఎక్కువ మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. తల్లిగారితో మీ రిలేషన్షిప్ మెరుగుపడుతుంది. లేకపోతే తల్లిగారితో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. మీరు ఇంట్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ వర్క్ జరగచ్చు. మీ ఏమైనా వాహనాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ టైంలో మీరు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. సింహరాశి వారికి శని 6వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో 6వ స్థానంలో శని ఉన్నప్పుడు చాలా మంచి పొజిషన్. ఎందుకంటే 6వ స్థానం మన యొక్క కాన్ఫ్లిక్ట్స్ని, మన యొక్క సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని, మన యొక్క ఆర్థిక సమస్యల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లీగల్ ఇష్యూస్ని, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో శని ఈ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నిటిని కూడా రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానం ఒక దుష్ట స్థానం అనమాట. ఇట్స్ ఎ మెలిఫిక్ హౌస్. ఒక మెలిఫిక్ హౌస్లో ఒక మెలిఫిక్ ప్లానెట్, ఒక సాటర్న్ లాంటి ఒక మెలిఫిక్ ప్లానెట్ చాలా బాగా పనిచేస్తుంది. సో 6th హౌస్ నుంచి శని 8th హౌస్ చూస్తాడు. 8th హౌస్ చూసినప్పుడు మీ యొక్క సీక్రెట్ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ కూడా మీకు ఈ టైంలో బయటపడుతూ ఉంటారనమాట. అంటే మీ వెనకాల ఉండి మీకు హాని చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలో బయటపడుతూ ఉంటారు. అలాగే పార్ట్నర్షిప్లో ఉంటే మీరు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నా కానీ, బిజినెస్లో ఉన్నా కానీ ఈ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట. అలాగే ఈ టైంలో మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 6th హౌస్ నుంచి శని 12th హౌస్ చూస్తాడు అనమాట. 12th హౌస్ చూసినప్పుడు మన యొక్క నష్టాలు ఏవైతే ఉంటాయో, గత కొంతకాలంగా మీరు ఏమన్నా నష్టాలని చవి చూసినట్లయితే వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే ఈ టైంలో మీ యొక్క స్లీప్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 6th హౌస్ నుంచి శని 3rd హౌస్ చూస్తాడు అనమాట. 3rd హౌస్ అని చూసినప్పుడు సొంతంగా ఏమైనా చేయాలనుకుంటారు ఈ టైంలో. మీలో కృషి పట్టుదల పెరుగుతాయి అన్నమాట. యూ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. సొంతంగా చేయాలనుకుంటారు. మీ బంధువులతోటి, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతోటి మీకు సఖ్యత పెరుగుతుంది. ఈ టైంలో ఎక్సలెంట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అందరితోని కమ్యూనికేట్ చేయగలుగుతారు. అందరినీ రీచ్ అవ్వగలుగుతూ ఉంటారు. అలాగే మీ యంగర్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో, మీ తోబుట్టువులు, మీ తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళతో కూడా మీకు ఈ టైంలో ఎక్కువ సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి శని 5వ స్థానంలో ఎంటర్ అవుతాడు. సో 5వ స్థానంలో శని ఉన్నప్పుడు ఈ టైంలో మీకు లక్ ఫేవర్ చేయదన్నమాట. లక్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు ఈ టైంలో.
అలాగే ఈ టైంలో మీ యొక్క సంతానం ఏదైతే ఉంటుందో మీ పిల్లల యొక్క బాధ్యత మీకు పెరుగుతుంది. అలాగే ఈ టైంలో మీరు ఏదైనా ఎడ్యుకేషన్లో ఉన్నట్లయితే మీరు కొంచెం స్ట్రెస్ఫుల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ టైంలో మీకు ఎటువంటి జూదం కానీ అటువంటి కలిసి రావు. ఈ టైంలో ఎనీ కైండ్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ టైంలో మీకు అంత కలిసి రాకపోవచ్చు. అలాగే శని పంచమ స్థానం నుంచి సప్తమ స్థానం చూస్తాడనమాట. ఈ టైంలో మీరు బిజినెస్ ఏమన్నా చేయాలనుకుంటే ఇది మంచి టైం. అంటే మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటారు, లేకపోతే సొంతంగా ఏమైనా వ్యాపారం చేయాలి, ఏదైనా పార్ట్నర్షిప్స్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటారు అనమాట ఈ టైంలో. అలాగే మ్యారేజ్కి కూడా ఇది అనుకూలమైన టైం. మీ సప్తమ స్థానం యాక్టివేట్ అవుతుంది. సో ఆ సప్తమ స్థానానికి రిప్రజెంట్ చేసే క్వాలిటీస్ అన్నీ కూడా ఈ టైంలో పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. మ్యారేజ్, రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి అన్నమాట మీ ఈ జీవితంలో. అలాగే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినట్లయితే మీ యొక్క పార్ట్నర్ తోటి ఈ టైంలో కొంచెం కలహాలు రావచ్చు. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. అలాగే శని పంచమ స్థానం నుంచి 11th హౌస్ చూస్తాడు అనమాట, మీ లాభస్థానాన్ని చూస్తాడు. సో ఈ టైంలో మీకు కొంచెం మీ ఎఫర్ట్ అంతా కూడా మీ యొక్క సంపద పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. మీ రాబడి ఏదైతే ఉందో దాన్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం గడపాలనుకుంటారు. మీ సోషల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి మీరు ఎక్కువ తిరగాలనుకుంటారు ఈ టైంలో. అలాగే పంచమ స్థానం నుంచి శని 2nd హౌస్ చూస్తాడు అనమాట. సో ఈ టైంలో మీకు ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. 2nd హౌస్ మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో శని దృష్టి దాని మీద ఉన్నప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో మీ ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. మీరు అనుకోకుండా కొంతమందిని హర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంచెం విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో తులారాశి వారికి శని 4th హౌస్లో ఎంటర్ అవుతాడు అనమాట. సో 4th హౌస్లో ఎంటర్ అయినప్పుడు మీకు ఇంట్లో ఏమైనా వర్క్ జరగచ్చు, ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఇటువంటి ఏమైనా ఇంట్లో జరగచ్చు. లేదా మీరు వాహనాల పట్ల మీరు కొత్త వాహనాలు తీసుకోవాలని మీకు ఆసక్తి కలగచ్చు. మీ డొమెస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో దాని మీద ఈ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. అంటే ఇంట్లో టైంని ఎక్కువ గడపాలనుకుంటారు. ఇంట్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం చేయాలనుకుంటారు అనమాట ఈ టైంలో. సో ఎక్కువ టైం ఇంట్లో గడపాలనుకుంటారు ఈ టైంలో. అలాగే మీకు 4th హౌస్ నుంచి శని 6th హౌస్ని చూస్తాడు. 6th హౌస్ చూసినప్పుడు మీకు ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నట్లయితే అవన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి ఇది చాలా అనుకూలమైన టైం అనమాట. ఎందుకంటే శని ఆ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేసే స్థానాన్ని శని చూస్తున్నాడు అనమాట. సో 3rd ఆస్పెక్ట్ తోటి శని చూసినప్పుడు మన యొక్క ఎఫర్ట్ దాని మీద ఉంటుంది అనమాట. అవన్నీ మనం చేయాలి అనుకుంటాం మనం. అలాగే 4th హౌస్ నుంచి శని 10th హౌస్ని చూస్తాడు అనమాట. సో ఈ టైంలో మీ కెరియర్ పట్ల కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మీకు కెరియర్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మీ జాబ్లో కానీ మీరు ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, మీ వర్క్ లైఫ్లో మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు కూడా ఈ టైంలో. అలాగే 4th హౌస్ నుంచి శని 1st హౌస్ చూస్తాడు అనమాట. సో 1st హౌస్ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, 1st హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన బాడీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారనమాట. అలాగే మీ యొక్క స్టేటస్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే 1st హౌస్ మన యొక్క పాపులారిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు పాపులారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పాపులారిటీ అంటే మీరు ఏదో సెలబ్రిటీ అయిపోతారని కాదు, అంటే మీ కమ్యూనిటీలో మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వృశ్చిక రాశి వారికి శని 3వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు. వండర్ఫుల్ ప్లేస్మెంట్. శని 3rd హౌస్లో చాలా బాగా పనిచేస్తాడు.
ఈ టైంలో మీరు సొంతంగా ఏమన్నా చేయాలనుకుంటారు, ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేయాలనుకుంటారు అనమాట. మీలో కృషి పెరుగుతుంది అనమాట, పట్టుదల పెరుగుతుంది అనమాట. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటారు ఈ టైంలో. మీ బంధువులతోటి బాగా కనెక్ట్ అవుతారు ఈ టైంలో, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కనెక్ట్ అవుతారు. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ఈ టైంలో. అలాగే 3rd హౌస్ నుంచి 5th హౌస్ చూస్తాడు శని. మీకు సంతానం ఉన్నట్లయితే వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీరు క్రియేటివ్ ప్రాజెక్ట్స్ మీద ఏమో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఇది వండర్ఫుల్ టైం. మీడియాలో ఉన్నట్లయితే, టెలికమ్యూనికేషన్ ఆ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఇది వండర్ఫుల్ టైం అనమాట. లక్ అంతగా కలిసి రాకపోవచ్చు, బట్ మీ యొక్క కృషి మాత్రం చాలా బాగుంటుంది ఈ టైంలో. అలాగే 3rd హౌస్ నుంచి శని 9th హౌస్ చూస్తాడు అనమాట. 9th హౌస్ చూసినప్పుడు ఈ టైంలో ట్రావెల్ చేయాలనిపిస్తుంది. మీ యొక్క గురువుల పట్ల మీకు భక్తి పెరుగుతుంది ఈ టైంలో. గురువులతో ఒక బాండింగ్ పెరుగుతుంది, మీ తండ్రి గారితో బాండింగ్ పెరుగుతుంది, ఆధ్యాత్మికత మీద మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు ట్రావెల్ చేయాలనుకుంటారనమాట ఈ టైంలో. అలాగే 3rd హౌస్ నుంచి శని 12th హౌస్ చూస్తాడు. 12th హౌస్ చూసినప్పుడు మీకు ఏమన్నా గతంలో నష్టాలు జరుగున్నట్లయితే ఆ నష్టాలని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. నష్టాలని అధిగమించడానికి ఇది వండర్ఫుల్ టైం. అలాగే 12th హౌస్ సుదూరమైన ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీరేమన్నా సుదూర ప్రాంతాల నుంచి ఎవరినైనా కమ్యూనికేట్ చేయాలంటే, దూరపు బంధువుల్ని కమ్యూనికేట్ చేయాలంటే, లేకపోతే విదేశాలలో మీకు తెలుసున్న వాళ్ళతోటి మీకు ఏమన్నా డీలింగ్స్ ఉన్నట్లయితే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. ధనుసు రాశి వారికి శని 2nd హౌస్లో ఉంటాడనమాట. సో 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది, మన స్పీచ్ని రిప్రజెంట్ చేస్తుంది, మన క్లోజ్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది, మన వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, మన కూడగట్టుకున్న ధనాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్థానంలోకి శని వస్తున్నాడు అనమాట. ఇరువరకటి మీద ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశి వారు ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు చాలా కాలంగా. రాహుకేతువుల చేత బాధించబడ్డారు. ఎందుకంటే కేతువు లగ్నంలోని, రాహువు 7వ స్థానంలోని వాళ్ళకి మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు ప్లేస్ మారారు. సో శని యొక్క ఏలినాటి శని ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాగే గురుడు కూడా మంచి పొజిషన్లో లేడు. సో ధనుసు రాశి వారికి కొంచెం ఛాలెంజింగ్ టైం అని చెప్పాలన్నమాట. కానీ బెటర్ టైమ్స్ ఆర్ కమింగ్. మంచి రోజులు రాబోతున్నాయి ధనుసు రాశి వారికి. సో 2nd హౌస్లో శని డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు మీరు గతంలో మీరైనా అన్ఫినిష్డ్ జాబ్స్ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారనమాట. లేకపోతే గతంలో మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది ఈ టైంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 2nd హౌస్ నుంచి 4th హౌస్ చూస్తాడు శని. సో 4th హౌస్ చూసినప్పుడు డొమెస్టిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు అటెన్షన్ పే చేస్తారనమాట. ఇంటి యొక్క విషయాలు, ఇల్లు యొక్క విషయాల పట్ల మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారనమాట. మీ తల్లిగారితోటి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట. ఈ టైంలో రిలేషన్షిప్స్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 4th హౌస్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ 4th హౌస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, డొమెస్టిక్ ఇష్యూస్ కావచ్చు, ఇంట్లో ఇష్యూస్ కావచ్చు, మన మనస్సు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. క్వాలిటీ ఆఫ్ యువర్ హార్ట్ విల్ ఇంప్రూవ్. ఐ మీన్ మనస్సుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలాగే 2nd హౌస్ నుంచి 8th హౌస్ చూస్తాడు. బిజినెస్ డీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే మీ బిజినెస్ ద్వారా మీకు వచ్చే వెల్త్ ఏదైతే ఉంటుందో, పార్ట్నర్షిప్ ద్వారా మీకు వచ్చే వెల్త్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా కొంచెం శని ప్రభావం చూపిస్తాడనమాట. వాటిని రిస్ట్రిక్ట్ చేస్తాడనమాట కొంచెం వరకు. గతం మీద కొంచెం మెరుగ్గా ఉంటుంది, బట్ సాటర్న్ ఇస్ సాటర్న్. అది రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నప్పుడు తీవ్రంగా ఉంటుంది, డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇరువరకం మీద ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే 2nd హౌస్ నుంచి మళ్ళీ 11th హౌస్ చూస్తాడు. అన్ని ధనస్థానాలని కూడా ప్రభావితం చేస్తున్నాడు. ఏదైతే వెల్త్ హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ వెల్త్ హౌస్ అన్నిటిని కూడా ప్రభావితం చేస్తున్నాడు శని.
ఇప్పుడు 11వ ఇంటి నుంచి వస్తున్నాడు. సో అందుకే గత కొంతకాలంగా ధనుసు రాశి వారికి చాలా ఛాలెంజింగ్గా ఉందన్నమాట లైఫ్. ఓకే, బట్ బెటర్ టైమ్స్ ఆర్ కమింగ్, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో 11th హౌస్ చూసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఇన్కమింగ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో, మీ సంపద ఏదైతే ఉంటుందో, మీ సంపాదన ఏదైతే ఉంటుందో అది రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ తోటి మీకు కొంచెం అంత బాండింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు ఈ టైంలో. సో మకర రాశి వారికి జన్మరాశిలో శని గోచరిస్తున్నాడు. సో ఏలినాటి శని పీక్ టైంలో ఉన్నారనమాట. సో మకర రాశి వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మకర రాశికి అధిపతి శనే కాబట్టి తన యొక్క సొంత స్థానాన్ని శని అంత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడు, అంతగా నెగిటివ్ ప్రభావం ఉండదు. బట్ స్టిల్ ఏలినాటి శనిలో కొంచెం ఆ శని యొక్క ప్రభావం అన్నది ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మీరు ఎంత రియలిస్టిక్గా ఉంటే అంత మంచిది. అంటే అపోహల్లోని డ్రీమ్స్లోని కాకుండా ఈ వాస్తవంలో ఎంతవరకు జీవితాన్ని గడిపితే అంత మంచిది అనమాట. బీ రియలిస్టిక్ అండ్ ఒక ధర్మ మార్గాన్ని వెళ్ళాలి ఈ టైంలో. మీరు ఏ చిన్న పొరపాట్లు చేసినా కానీ అది బ్యాక్ ఫైర్ అవుతాయి అన్నమాట. అలాగే గతంలో మీరు ఏమన్నా రాంగ్ స్టెప్స్ తీసుకున్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఓకే, మీ హెల్త్ కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే జన్మరాశి మనకు హెల్త్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది, మన సైకలాజికల్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు కొంచెం డిప్రెషన్ ఫీల్ అవ్వచ్చు, ఆ భారం ఉంటుంది అన్నమాట, ఆ బరువు ఉంటుంది మీకు. ఓకే, ఫస్ట్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ చూస్తాడు. థర్డ్ హౌస్ చూసినప్పుడు మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళతోటి, మీ యొక్క బంధువులతోటి ఆ సఖ్యత అన్నది లోపిస్తుంది అనమాట. మీ కమ్యూనికేషన్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఈ టైంలో. కాకపోతే యూ హ్యావ్ టు బీ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. ఎంతైతే వాస్తవంలో మీరు ఉంటారో ఈ టైంలో మీకు అంత కలిసి వస్తుంది అనమాట. అలాగే ఫస్ట్ హౌస్ నుంచి 7th హౌస్ చూసినప్పుడు మీ యొక్క మ్యారీడ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏమైనా బిజినెస్లో ఉంటే బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎనీహో అందరు బిజినెస్లు ఇప్పుడు బాగాలేదనుకోండి, కానీ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ టైంలో. మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ తోటి మీకు అంత సఖ్యత లేకపోవచ్చు. అలాగే ఫస్ట్ హౌస్ నుంచి 10th హౌస్ చూస్తాడు. 10th హౌస్ చూసినప్పుడు మీ యొక్క కెరియర్ కూడా ఈ టైంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే కెరియర్ మీద ఎక్కువ కృషి పెట్టమని శని చెప్తూ ఉంటుంది అనమాట. శని యాక్చువల్గా నెగిటివ్గా ఏమీ చేయడు. శని మిమ్మల్ని వాస్తవాన్ని చూపిస్తాడు అన్నమాట. మీ వాస్తవ ప్రపంచాన్ని శని మీకు చూపిస్తాడు. మనకేమో వాస్తవాలు నచ్చవు, మనం అపోహల్లో ఉంటాం, భ్రమల్లో ఉంటాం, డ్రీమ్స్లో ఉంటాం. కాబట్టి వాస్తవం మనకు అంత నచ్చదు అనమాట. కాకపోతే శని తత్వం ఏంటంటే వాస్తవాన్ని చూపిస్తాడు. అలాగే శని కొత్తగా సమస్యలు తీసుకురాడు. మీకు గతంలో ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వాటి యొక్క రిజల్ట్ ఈ టైంలో బయటపడుతుంది అనమాట. మీకు గతంలో ఏమన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయనుకోండి, అవి ఈ టైంలో బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే, సో శని పీక్ టైంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కుంభరాశి వారికి శని 12th హౌస్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. అంటే 12th హౌస్లో గోచరిస్తాడు. సో 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క నష్టాలని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు గతంలో ఏమైనా నష్టాల నుంచి అవి చూసినట్లయితే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా మంచి టైం అనమాట. ఓకే, అలాగే 12th హౌస్ నుంచి 2nd హౌస్ చూస్తాడు. సో ఈ టైంలో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు కృషి చేస్తారనమాట. ఎందుకంటే శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ కృషిని రిప్రజెంట్ చేస్తుంది. సో మీ యొక్క సంపదని మీరు ఇంప్రూవ్ చేయడానికి, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ టైంలో మీరు ఎక్కువ కృషి చేస్తూ ఉంటారనమాట. అలాగే ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి ఈ టైంలో ఎక్కువ కృషి చేస్తూ ఉంటారనమాట. 12th హౌస్ నుంచి 6th హౌస్ చూస్తుంది. 6th హౌస్ చూసినప్పుడు మనకు ఆల్రెడీ జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ఇది చాలా మంచి టైం అనమాట. ఈ దుష్ట స్థానాలు ఏవైతే ఉంటాయో 6, 8, 12 ఈ స్థానాల్లో శని బాగా పనిచేస్తాడు. ఓకే, అలాగే 12వ స్థానంలో ఉన్నప్పుడు
శని 9వ స్థానాన్ని కూడా చూస్తాడు. సో ఈ టైంలో మీ యొక్క గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీకు ఎక్కువ బాండింగ్ పెరుగుతుంది. మీ తండ్రి గారితో మీకు ఎక్కువ బాండింగ్ పెరుగుతుంది అనమాట. మీ తండ్రి గారి మీద మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీ తండ్రి గారి యొక్క బాధ్యత మీకు పెరుగుతుంది. అలాగే ఈ టైంలో మీకు ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ కూడా స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, 9th హౌస్ కూడా స్పిరిచువాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. అలాగే ఈ టైంలో మీరు ఏమైనా ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ప్రయాణాల మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, లేకపోతే దైవ భక్తి మీకు పెరగచ్చు, ఆధ్యాత్మిక విషయాల మీద మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు, దేవాలయాలు సందర్శించవచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ అనమాట. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి శని 11వ స్థానంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఉపచ్చ స్థానంలోకి శని ఎంటర్ అవుతాడు. ఉపచ్చ స్థానంలో శని బాగా పనిచేస్తాడు అనమాట. సో 11th హౌస్లో శని ఉన్నప్పుడు మీ యొక్క రాబడి ఏదైతే ఉందో అది పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడచ్చు. మీ యొక్క సోషల్ సర్కిల్ పెరగచ్చు ఈ టైంలో. అలాగే 11వ స్థానం నుంచి 1వ స్థానానికి శని చూస్తాడు అనమాట. సో ఫస్ట్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క ఆరోగ్యం రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క బాడీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు శని ఏం చెప్తాడంటే మీ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోమని చెప్తూ ఉంటాడు అనమాట. శని టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని చెప్తూ ఉంటాడు. అలాగే 1వ హౌస్ మన యొక్క పాపులారిటీని రిప్రజెంట్ చేస్తుంది, మన యొక్క ఐడెంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో మీకు గుర్తింపు పెరగచ్చు. అలాగే 11th హౌస్ నుంచి 5th హౌస్ చూస్తాడు అనమాట శని. 5th హౌస్ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క సంతానం పట్ల మీకు బాధ్యత పెరుగుతుంది, కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, రొమాంటిక్ రిలేషన్షిప్స్ మీకు ఎంటర్ అవ్వచ్చు, మీరు కొత్త ప్రేమలో పడవచ్చు, లేకపోతే కొత్త రొమాంటిక్ రిలేషన్షిప్స్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. అలాగే 11వ స్థానం నుంచి 8వ స్థానాన్ని చూస్తాడు అనమాట. సో ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటాయో, మ్యారేజ్ రిలేషన్షిప్, సో ఈ టైంలో మీ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీకు కొంచెం సఖ్యత లోపించవచ్చు. ఈ టైంలో మీ యొక్క ఇన్లాస్ తోటి సఖ్యత లోపించవచ్చు. అలాగే ఈ టైంలో మీరు అకల్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాటి మీద మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు. జ్యోతిష్యం కానీ లేకపోతే వేరే వేరే అకల్ట్ నాలెడ్జ్ ఉంటుంది, టారో రీడింగ్ కానీ, ఇటువంటి వీటి మీద మీకు ఇంట్రెస్ట్ కలగచ్చు అనమాట ఈ టైంలో. ఓకే, సో ఓవరాల్గా మీనరాశి వారికి ఇది చాలా పాజిటివ్ టైం అని చెప్పచ్చు. సో ఈ విధంగా శని యొక్క డైరెక్ట్ మోషన్ ఏదైతే ఉందో అన్ని రాశుల వారిని ఈ విధంగా ప్రభావితం చేయబోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.